నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్పాలనుకున్నప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. ఉదాహరణకు, ప్లీజ్ కమ్ టుమారో ఫర్ లంచ్. దయచేసి రేపు మధ్యాహ్న భోజనానికి రండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. నేను మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఒక విషయం గమనించండి, తెలుగులో ఫ్యూచర్ కంటిన్యూస్ను చాలా తక్కువగా ఉపయోగిస్తాం. సాధారణంగా నేను ఎదురుచూస్తూ ఉంటాను అని చెబుతాం, కాని రోజువారీ సంభాషణల్లో ఈ రూపం అంతగా వినిపించదు. కాని ఇంగ్లీష్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూద్దాం. మొదట సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత విల్ వస్తుంది, దాని తస్తుంది, దాని తర్వాత బీ వస్తుంది, ఆ తర్వాత వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్ వస్తుంది. గతంలో ఐ మరియు వీతో షాల్ కూడా ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు షాల్ చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఐ, వీ, హీ, షీ, ఇట్, దే, యూ అన్నింటితో కూడా విల్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. హీ విల్ బి లీవింగ్ ఫర్ ది USA టుమారో. అతను రేపు అమెరికాకు బయలుదేరుతూ ఉంటాడు. షీ విల్ బి లివింగ్ ఇన్ న్యూ ఢిల్లీ నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం ఆమె న్యూ ఢిల్లీలో ఉంటుంది. యూ విల్ బి స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ మంత్. యు ఆర్ ప్రాక్టీసింగ్ వెల్. వచ్చే నెల నాటికి మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇండియన్ క్రికెట్ టీమ్ విల్ బి ప్లేయింగ్ ఇన్ ద ఫైనల్స్ టుమారో. ఐ కెనాట్ మిస్ ఇట్. భారత క్రికెట్ జట్టు రేపు ఫైనల్లో ఆడుతూ ఉంటుంది. నేను దాన్ని మిస్ చేయలేను. ఐఎమ్ గోయింగ్ టు ద బీచ్ టుమారో. ఐ విల్ బి టేకింగ్ అ సన్ బాత్ ద హోల్ డే. నేను రేపు సముద్ర తీరానికి వెళ్తున్నాను. నేను రోజంతా ఎండను ఆస్వాదిస్తూ ఉంటాను. We are going to Goa next month. We will be spending our time on the beaches for 10 days. మేము వచ్చే నెల గోవాకు వెళ్తున్నాం. మేము 10 రోజుల పాటు బీచ్లలో సమయం గడుపుతూ ఉంటాం. You'll be feeling thirsty after the play. Please keep some water with you. ఆట పూర్తయ్యే సమయానికి మీకు దాహం వేస్తూ ఉంటుంది. దయచేసి మీ దగ్గర కొంత నీరు ఉంచుకోండి. She is 2 years old now. She will be going to play school next year. ఆమెకిప్పుడు 2 సంవత్సరాలు. వచ్చే సంవత్సరం ఆమె ప్లే స్కూల్కు వెళ్తూ ఉంటుంది. You are eating all kinds of food. You will be suffering. మీరు అన్ని రకాల ఆహారం తింటున్నారు. ముందుకు వెళ్లే కొద్దీ మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. నెక్స్ట్ మండే యూ విల్ బి వర్కింగ్ ఇన్ యువర్ న్యూ జాబ్. వచ్చే సోమవారం మీరు మీ కొత్త ఉద్యోగంలో పనిచేస్తూ ఉంటారు. ప్లీజ్ డు నాట్ కాల్ మీ టుమారో ఆఫ్టర్నూన్. ఐ విల్ బి స్లీపింగ్. దయచేసి రేపు మధ్యాహ్నం నాకు ఫోన్ చేయకండి. నేను నిద్రపోతూ ఉంటాను. ఐ డు నాట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్ ఆన్ సండే. He will be studying for his exams. నేను ఆదివారం అతనిని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు. అతను తన పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటారు. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. We're going to Missouri this summer. We will be walking on ice. ఈ వేసవిలో మేము ముస్సూరీకి వెళ్తున్నాం. మేము మంచు మీద నడుస్తూ ఉంటాం. అయితే స్నేహితులారా, ఇదే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో ఒక పని జరుగుతూ ఉంటే మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. ఇప్పుడు దీనిని బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఈ స్ట్రక్చర్ మీకు సహజంగా వస్తుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్లో మీకు ఒక హింట్ కనిపిస్తుంది. పైన చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటారు వంటి పదాలు ఉండవచ్చు. లెట్స్ సీ వంటి పదాలు ఉండవచ్చు, లేదా టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ వంటి ఫ్యూచర్ టైమ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వబడవచ్చు. వాటిని చూసి మీరు వాక్యాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో తయారు చేయాలని అర్థం చేసుకోవాలి. మీకు ఒక సబ్జెక్ట్ మరియు ఒక వర్బ్ ఇవ్వబడతాయి. వాటిని ఉపయోగించి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఒక సరైన వాక్యం గట్టిగా చెప్పాలి. ఉదాహరణకు, The baby will be sleeping. I will be working tomorrow at 10 a.m. We will not be having dinner at home. వాక్యం నెగటివ్ అయితే
విల్ తర్వాత నాట్ పెట్టాలి. ఉదాహరణకు, We will not be having dinner at home. గమనించండి, కేవలం మనసులో ఆలోచించడం సరిపోదు. ప్రతి వాక్యాన్ని గట్టిగా మాట్లాడాలి. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడి ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మీకు సహజంగా గుర్తుకు వస్తుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. ప్రతి సెంటెన్స్ను గట్టిగా